అందరికీ నమస్తే. ఈరోజు పెసరపప్పుతోటి పప్పు పులగం చేసుకున్నామండి. పులగం భలే బాగుంటుందండి, కమ్మగా. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట. దీనికి ఏం కావాలో చెప్పుకుందామండి. బియ్యము, ఒక గ్లాస్ బియ్యము, నేను ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దీంతో సగం, ఈ గ్లాస్ సగం పెసరపప్పు తీసుకున్నాను అనమాట. దానికి ఉల్లిపాయ ముక్కలండి నిలువుగా కోసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, ఇంకా రెండు మిరపకాయలు, అలాగే కరివేపాకు. దీనికి పట్టు మినపప్పు అయితే మంచి వాసన వచ్చి బాగుంటుందన్నమాట. కొంచెం జీలకర్ర కూడా ఎక్కువే తీసుకోవాలి, ఆవాలు, కొంచెం తగినంత నూనె, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందన్నమాట. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తగినంత ఉప్పు, అలాగే ఇంగువ, ఇంకొకటి పసుపు అండి. ఇవి ఎలా వేసుకోవాలో, ఎలా రెడీ చేసుకోవాలో చెప్పుకుందామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని తాలింపు చేసుకుందాము. ఈ తాలింపులోకి నూనె అండి, 2 స్పూన్లు నూనె, అలాగే కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి అండి, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత ఇది కొంచెం వేగాక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇవి కొంచెం మంచిగా వేపుకోవాలి, మరీ ఎక్కువ వేగొద్దండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్టు మగ్గాలన్నమాట, అలా అయితే బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకుందాము, సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు. ఈ ఉల్లిపాయ ఇది కొంచెం మగ్గింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాము. అంటే ఆ గ్లాస్కి 2 గ్లాసులు, ఇంకో కొంచెం నీళ్ళు, అంటే 2 గ్లాసులున్నర నీళ్ళు అన్నమాట పోసుకున్నాము. కొంచెం ఉప్పు. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ బియ్యం కడిగి పెట్టుకున్నాను, బియ్యము పప్పు వేసేసుకున్నాను దీంట్లో. నిజంగానండి ఈ ఫుడ్ చాలా మంచిది. ఎక్కువగా మా ఏరియాలో అయితే అండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మెచ్యూర్ అయిన పిల్లలకి ఎక్కువ పెడతారనమాట. అలాగే పీరియడ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఫుడ్ తీసుకుంటే చలవ చేస్తుంది అనమాట. అంటే ఇందులో వేడివేడిగా ఎక్కువ కారాలు అన్నీ వాడం కదా, పెసరపప్పు చలవ చేస్తుంది కదా. నిజంగానండి చాలా బాగుంటుంది. ముందు పిల్లలు కూడా టేస్ట్గా తింటారు, ఇష్టంగా, నోటికి కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. దీనిలో ఆవకాయ చట్నీ కానీ, లేదు అంటే కొంచెము కొబ్బరి, టమాటో వేసి రోటి పచ్చడిలాగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా బలమైన ఫుడ్, పెసరపప్పు చాలా మంచిది కదా. ఇది వట్టిగా తిన్నా కూడా కమ్మగా ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 విజిల్స్ రానిచ్చుకుందాం కుక్కర్ పెట్టుకొని. కుక్కర్ ప్రెషర్ కూడా అయ్యిందండి, చూద్దాము. ఇలా ఉంటుంది, చూడడానికి భలే ఉంది కదండి. నిజంగానండి ఇది మెచ్యూర్ అయినప్పుడు 5 డేస్ పిల్లలకి పెడితే చాలా మంచిది, ఆడపిల్లలకి. అలాగే ఎవరైనా పీరియడ్లో ఉన్నప్పుడు తింటే కూడా చలవ చేస్తుందండి, వేడి చేయకుండా, పొట్ట నొప్పి అలా లేకుండా ఉంటుందన్నమాట. ఒకసారి తిని చూద్దామండి, టేస్ట్ కూడా చెప్పుకోవాలి కదా. నాకు వట్టిగా అయినా ఇష్టమేనండి, అలాగే ఆవకాయతో కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఆవకాయ పెట్టుకొని తినేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి, కమ్మగా. వట్టిగా అయినా తినొచ్చండి, వట్టిగా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు చట్నీలు అంటే ఇష్టం ఉండదు కదా, ఇలా వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది.
సూపర్గా అనిపిస్తుందండి. మంచి వాసన, కమ్మటి వాసన అండి. జీలకర్ర అన్నీ ఉండి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. కమ్మగా ఉందన్నమాట. నిజంగా నచ్చితే కనుక ప్రయత్నం చేసి చూడండి. ముందు పిల్లలకి బలం అండి, మనకు కూడా చాలా బాగుంటుంది. ముందు సింపుల్గా అయిపోతుందండి, ఏంటంటే తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.